హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు రాజకీయాల గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరి రాజకీయ విశేషాలు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో 9 నెలలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే 4.5 సంవత్సరాల నుంచి వాలంటీర్స్కి గత 5,000 జీతం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెసెంట్ మనం చూసుకున్న సిచ్యువేషన్స్ రోజు రోజుకి టమాటా రూపాయలు 180 రూపాయలు అవుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. 5,000 ఒక కుటుంబానికి ఏం మాత్రం సరిపోదు. దాని గురించి మీ అభిప్రాయం, మీ మాటలు తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే తన సొంత జాగీరు అనే భావంతో ఉన్నట్టుందమ్మా. అంటే యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏమిటంటే ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజల సంపదకు ట్రస్టీ లాంటి వాడు మాత్రమే. అంటే ప్రజల సమస్యలకు ప్రజల సంపదకు అకౌంటబిలిటీ ఉండాలి. రైట్. అకౌంటబిలిటీ ఉంటే ఒకేసారి 2 లక్షల మంది వాలంటీర్లను పెట్టుకుంటాడా? అంటే 2 లక్షలు 3 లక్షల మందిని జాబులు ఇస్తా ఉన్నాడు. జాబ్ అంటే ఇదా? నువ్వు ఇస్తున్న అమౌంట్ ఎంత? 5,000 రూపాయలు. ఒక రాళ్ళు మోసే కూలికి రోజుకి ఎంతమ్మా? మగవాడికి 1,000 రూపాయలు, ఆడవాడికి 800 రూపాయలు. నెలకు ఎంత అయిందమ్మా? మగవాడికి 30,000 రూపాయలు, ఆడవాడికి 24,000 రూపాయలు అయింది కదా. అంటే ఏమిటి? ఒక రాళ్ళు మోసే కూలీల కంటే అన్యాయం అయిపోయారా వాలంటీర్స్? అంతే కదమ్మా. తర్వాత ఎవరు చేరుతున్నారు? బీటెక్ల వాళ్ళు, బిఏ వాళ్ళు, ఎంఏ వాళ్ళు, ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఎవరైతే ఉద్యోగాల కోసం బాధపడుతున్నారో, ఎవరైతే పేదరికంలో మగ్గిపోతున్నారో వాళ్ళకి గత్యంతరం లేక, ఎందుకంటే కొంతమంది పెళ్ళిళ్ళు కావాల్సి ఉన్నాయి. పెళ్ళిళ్ళు కావాలంటే ఏం చేస్తారు? మావాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఏమిటి వాలంటీర్ అనేది జాయిన్ అయిపోతున్నాడు. జాయిన్ అయిపోతే 5,000 రూపాయలతో మొగుడు పిల్లలు ఇద్దరు ఎలా పోతారు? పోనీ మొగుడు పిల్లలే కాకుండా ఆ పిల్లల మీద డిపెండ్ అయినటువంటి తల్లి తండ్రి ఉంటారు కదా. జనరల్గా ఈ చదువులు ఎవరు చదివిస్తారంటే ఆ బిడ్డల మీద ఎంతో గంపెడు ఆస్తో ఉన్నవాళ్ళు చదివిస్తారు. వాళ్ళకి నిజంగా వాళ్ళ శక్తి లేదు. శక్తి లేకపోయినా పక్కన్న వాళ్ళు ఎవరినో అడిగి మొత్తానికి ఈ డిగ్రీ అయిపోతే ఏదైనా ఉద్యోగం వస్తుంది కదా, అప్పులు తీర్చేస్తామని చదివిస్తారు. ఇంజనీర్ అయిపోతే మన డబ్బు చేతిలో డబ్బు ఉంటుంది అంటే ఆస్తో చదివిస్తారన్నమాట. అట్లాంటి వాళ్ళు ఎలా బతుకుతారు? ఒకటి. లేకపోతే ఈ వాలంటీర్లని ఆయన ఎలా పెట్టుకుంటున్నాడంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా పెట్టుకుంటున్నాడు అన్నమాట. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు, అంతే పార్టీకి ప్రచారం చేయడానికి లేరు కదమ్మా. ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపొద్దున ఇంకొక పార్టీ ఉండొచ్చు. ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినట్టయితే ఈ వాలంటీర్లు తీసేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇన్ని లక్షల మంది బదాన పడుతుంటే ఊరుకోరు కదా. మరి అప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏమో ప్రచారం చేసిన వాళ్ళు అప్పుడు ఇంకో పార్టీకి ప్రచారం చేస్తే వాళ్ళు కొట్టరు జనాలు. అంటే మీకు ఒక ఏంటి అసలు పూర్తిగా ఒక ప్రామాణికత ఏమీ లేకుండా నోటుకు వచ్చింది మీరు ఓగుతారా అంటారు కదా. ఇకపోతే 5,000 రూపాయలు జీతం ఏంటమ్మా బాబు? వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్లు లేవు, గ్రాడ్యుటీలు లేవు, పెన్షన్లు ఉండవు, వైద్యం ఉండదు, విద్య ఉండదు. ఎందుకోసం అండి? అంటే కేవలం నీ తాలూకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం వీళ్ళంతమందిని ఉపయోగించుకుంటున్నావు, ఇంతమందిని ఉసురు పెడుతున్నావు, ఇంతమంది తాలూకు తల్లిదండ్రులను కూడా ఉసురు పెడుతున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు 5,000 రూపాయలతో నాకు చాలదమ్మా. ఇప్పుడు నా కుటుంబానికి కనీసం మినిమం 10,000 రూపాయలు కావాలి. ఇంకో మార్గం లేదు, 5,000 వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తున్నాను? ఇద్దరికి వచ్చి నీకు రేషన్ రావడం లేదు కదా, నేను రేషన్ ఇప్పిస్తాను, 2,000 అంటాడు. అమ్మ నీకు పథకాలు రావడం లేదు కదా, నీకు ఎన్రోల్ చేస్తాను, నీ పేరు 3,000 లంచం. ఇలాగా ఇక పోయినట్టు లంచానికి
ఉండడం, లేకపోతే డ్వాక్రాలో నీకు ఏదో రుణాలు ఇప్పిస్తారని చెప్పడము, లేకపోతే గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి కదా ఇల్లు ఇప్పిస్తారని చెప్పేసి ఇప్పుడు చాలామంది వాలంటీర్లు ఈ ముఖంగా ఎంతో సంపాదించుకున్నారన్నమాట. ఎంతో సంపాదించుకోవడం అంటే ఏదో వంకతో డబ్బులు సంపాదించుకోవాలి కదా, అంటే లంచాలు మరుగుతున్నారు, అబద్ధాలు మరుగుతున్నారు. ప్రతి దానికి కూడా పెన్షన్ ఇస్తే వాడికి ఎంత అమౌంట్ ఇచ్చేయాలి. 2750 రూపీస్కి 2500 రూపీసే ఇస్తున్నాడు. ఇది ఫ్రాంక్గా లిటరల్గా జరుగుతుందన్నమాట. పెర్ హెడ్ 250 తీసేసుకుంటున్నాడు అన్నమాట. 50 ఇళ్ళ దగ్గర చూసుకోండి, 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అంటున్నారు. 50 ఇళ్ళ దగ్గర 250 కదా. అంటే ఇట్లాంటి అంటే బలవంతంగా వాడిని ఒక లంచగొడ్డిగా చేస్తున్నావు. బలవంతంగా ఇంకొక రకంగా చేసి ఆడవాళ్ళు అయితే పాపం మనశ్శాంతి లేకుండా ఆ మనసులో కలిగే కష్టాన్ని ఇప్పుడు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు కదమ్మా. ఆడవాళ్ళంటే అనేక వేధింపులకి గురవుతుంటారు అన్నమాట. వాళ్ళు బయటికి చెప్పలేరు, మనసులో దాచుకోలేరు. ఎందుకు ఈ ఉద్యోగం చేయాలా అనుకుంటారు. ఒకసారి వాలంటరీగా అలవాటు పడిన తర్వాత వాళ్ళ మొగుళ్ళు ఏమంటారు, వేణిలి తన్నిలి సాయం నాతో పాటు నువ్వు ఉద్యోగం చేస్తే కదా కుటుంబం వెళ్తా అంటాడు అనమాట. ఆ ఉద్యోగం చేయడం మానేదు, ఉద్యోగం చేయలేదు. ఇట్లాంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, వాలంటీర్లలో కొంచెం ఇట్లాంటి ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాడు. దానికి క్షమాపణలు ఎందుకు చెప్పాలా? వాలంటీర్ అని పేరు పెట్టిన తర్వాత మీ పార్టీకి ఒక రాజకీయ ప్రచారకులుగా మీరు ఉపయోగించుకున్నట్టయితే ఇది ఎంతవరకు సమంజసం? అందువలన ఇది కేవలం పవన్ కళ్యాణ్ వచ్చి బామ్మూడుగా వాలంటీర్లకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి క్షమాపణ? అరే మర్డర్లు చేసేవాళ్ళు చెప్పడం లేదు, దొంగతనాలు చేసేవాళ్ళు చెప్పడం లేదు, దోపిడీలు చేసేవాళ్ళు చెప్పడం లేదు, బలవంతంగా హత్యలు చేసేవాళ్ళు చెప్పడం లేదు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు చెప్పడం లేదు. ఇలాంటి వాళ్ళందరూ చెప్పకుండా రాజాల్లా బతుకుతున్నట్టయితే ఈ పవన్ కళ్యాణ్ చెప్పని క్షమాపణ వాలంటీర్లకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏమిటి? ఇప్పుడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు లేదా ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయా అని చెప్పారు అంటే క్షమాపణ చెప్పని చెప్తారా? ప్రజా వాక్కుని ఎవరు ఖండిస్తారండి? ప్రజల మధ్యన ఉన్న సమస్య ఏదో చెప్తారు. చెప్తే అధికారం మీ చేతుల్లో ఉంది. ఇది నిజమా అబద్ధమా? నిజమైతే నిగ్గుదాల్చండి, నిజమైతే వాళ్ళు శిక్షలు వేయండి. ఒకవేళ అయితే మీరు అనుకుంటున్నారు కానండి మీరు చెప్పింది నిజం కాదండి, మేము వెళ్ళాము లోతుగా పరిశీలించాము, అందరూ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, స్వచ్ఛంగా మంచు కొడిగిన మంచుముచ్చులాగా ఉన్నారండి మా తాలూకు గవర్నమెంటు ప్రభుత్వం ప్రజలు అందరూ బాగుండాలని చెప్పి అది చెప్పండి. అంతేకాని ఎవరో బాగా విమర్శించినంత మాత్రంలో వాడికి శిక్షలు వేయడం, తప్పుడు కేసులు వేయడం, ఇంట్లో గంజాయి కేసులు పెట్టడం, భార్యాభర్తలు పడుకున్నట్టయితే వ్యభిచారం కేసులు పెట్టడం, ఇది ఎక్కడి న్యాయం అమ్మా? అంటే ప్రభుత్వం తాలూకు పనితీరు ఎలాగే ఉంటుందా? ఎలా ఉంటున్నట్టయితే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటారు, గట్టిగా మాట్లాడితే వాడిని కేసులు పెట్టేస్తారు, ఇంకెవరైనా గట్టిగా మాట్లాడినట్టయితే ఇంకా అమనాభూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? మీరంటే ఒక న్యాయం, మేమంటే ఒక న్యాయం అన్నా. మేమంటే విమర్శించేవాళ్ళు, మరి విమర్శించకపోతే ఎలాగవుతుంది? జర్నలిస్టు విమర్శించాలి, ప్రతిపక్షాలు కూడా విమర్శించాలి. అసలు విమర్శించే పాత్రే కదా ప్రతిపక్షాలది. మనుషుల పాములాగా వాళ్ళు ఏం చేస్తే అదే చూస్తూ కూర్చుంటే ప్రతిపక్షం ఎలాగవుద్ది? జనం దేనికైతే ఇబ్బందులు పడుతున్నారో, దేనికైతే కష్టాలు అనుభవిస్తున్నారో, దేన్నైతే అందుకోలేకపోతున్నారో దాన్ని ఎత్తి చూపించాలి, దాన్ని పరిష్కారం చేయాలి, జనాలకి మేలు చేయాలి. అది ప్రతిపక్ష పాత్ర. మరి వాళ్ళని నోరెత్తకుండా చేద్దాం, వాళ్ళు ప్రశ్నించకుండా చేద్దాం ఉన్నట్టయితే అది ఎంతవరకు న్యాయం? ప్రజలే ఆలోచించుకోవాలన్నమాట. అందువలన ఏదో వాలంటీరీగా పెట్టాము, ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెక్కలు గుద్దుకోనే కాకుండా ఈ వాలంటీర్లు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు బతకలేక. అరే ఒక హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో చేరాలంటే 6,000 రూపాయలు కావాలి. నువ్వు 5,000 రూపాయలు ఇస్తే ఆ ఒక్కడు బతకడానిక ఎంతకాలం చదువుకున్నది? మరి నీ తల్లి ఏం తింటుంది, నీ తండ్రి ఏం తింటాడు, నీ భార్య ఏం తింటుంది, ఒకవేళ పిల్లలు పుడితే బిడ్డలు ఏం తింటారో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించడం మంచిది. అందువలన పవన్ కళ్యాణ్ని శిక్షించడం కాదు కావాల్సింది ఇక్కడ,
పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో నిజాలు నిగ్గు తేల్చండి. నిజం ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. కాకపోయినట్టు అప్పుడు శిక్షించండి. నువ్వు చెప్పిన దాంట్లో ఇది కరెక్ట్ కాదు, నువ్వు లోతుగా పరిశీలించాము, కేవలం జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది కనుక సాక్ష్యాధారాలతో నిరూపించి తగిన విధంగా పరిష్కారం చూపించినట్టయితే అందరూ హర్షిస్తారు. అది కాకపోతే జనం చీకొడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.